రైట్. తెలంగాణలో లోకల్ సంగ్రామం మొదలైంది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు మొదలై 23వ తేదీన పోలింగ్ ఉంటుంది. రెండవ దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 13వ తేదీన నామినేషన్స్ మొదలయ్యి 27వ తేదీన పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ జరుగుతాయో దానికి సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. ఇక సర్పంచ్ ఎన్నికలకు మొదటి దశకు అక్టోబర్ 17న నోటిఫికేషన్స్ ఇస్తే 31న పోలింగ్ ఉంటుంది. రెండవ దశకు అక్టోబర్ 21న నోటిఫికేషన్ వస్తే నవంబర్ 4వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఇక మూడో దశకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ వస్తే నవంబర్ 8వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఎన్నికలు జరిగిన రోజే మధ్యాహ్నం తర్వాత ఆ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. అదే రోజు ఫలితం కూడా రివీల్ కాబోతోంది. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడిందన్న టాక్ వినిపిస్తోంది. 2 రోజుల క్రితం బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గవర్నర్ దగ్గర ఇంకా బీసీ రిజర్వేషన్ బిల్ అయితే పెండింగ్ లో ఉండగానే జీవో ఎలా జారీ చేస్తారంటూ కూడా కోర్టు సర్కార్ని నిలదీసింది. అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చని కూడా సూచించింది. ఇంకా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చే ధోరణిలో కోర్టు పలు వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే కోర్టులో విచారణ జరుగుతుండగా ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించినా విచారణ ఆపే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది ధర్మాసనం. అయినా ప్రభుత్వం వాటిని లెక్క చేయకుండా లోకల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే కోర్టు ముందే చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయలేదా? ఏమీ కాదులేని షెడ్యూల్ ప్రకటించిందా? ఇప్పుడు కోర్టు ఏమి చేయలేదా? కోర్టు ముందున్న ఆప్షన్లు ఏంటి? ప్రభుత్వం ఎందుకు అంత ధైర్యం చేసి షెడ్యూల్ ప్రకటించింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోల్ 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ మనం చూస్తున్నాం తెలంగాణలో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆ లైవ్ కూడా మనం చూసాం. మొత్తంగా 5 దశల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు. ఏ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి? మెయిన్ గా ఈ రిజర్వేషన్ల అంశమే కీలక పాయింట్ గా మారుతోంది. ఆల్రెడీ కోర్టులో ఉంది. కోర్టులో ఉండగా ఏ విధంగా షెడ్యూల్ రిలీజ్ చేశారనేది ఒకటి. అవసరమైతే ఎలక్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఏ విధంగా షెడ్యూల్ రిలీజ్ చేశారనేది 8వ తేదీ వచ్చిన 8వ తేదీ ఆఫ్టర్ విచారణ తర్వాత ఏ తీర్పు వస్తుంది దాన్ని బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ఒకవేళ అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి గతంలో ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే ఏదైనా బిల్లులు పెండింగ్ లో ఉంటే గవర్నర్ దగ్గర 3 నెలల తర్వాత కూడా ఇంకా దాని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే అది ఆమోదం పొందినట్టే అనుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారం చూసుకుని మనకి ఇంకా నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈలోపే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విధంగా కోర్టు కూడా ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారుతున్నటువంటి అంశం. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఓకే, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేశారు. ఏ పార్టీ స్ట్రాటజీస్ ఆ పార్టీకి ఉన్నాయి?
ఒక పక్క బీఆర్ఎస్ ఏమో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయలేదో దాని ప్రకారం ముందుకెళ్లాలంటున్నారు. మేము అన్ని హామీలు అమలు చేస్తాము, గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా చేస్తామని చెప్పి ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. గత పార్టీ ఈ పార్టీ అంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ రెండు ఏది చేయలేదు కాబట్టి బీజేపీ ఆల్టర్నేట్ అంటూ బీజేపీ లాస్ట్లో ఎంపీలో 8 స్థానాలు గెలుచుకుంది కాబట్టి ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మెయిన్గా 42% రిజర్వేషన్ సంబంధించిన అంశమే ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా మారుతుంది. 8వ తేదీ విచారణ ఉంది, అక్టోబర్ 8న. ఈలోపే షెడ్యూల్ రావడం, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ కావడం మనం చూసాం. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉండబోతోంది. మరేంటి కోర్టు వద్ద ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనుకోవచ్చు? ఒకవేళ 8వ తేదీన విచారణ జరిగిన తర్వాత కోర్టు తీర్పు ఏమన్నా రిజర్వేషన్స్ క్యాంటీకి వస్తే సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆశ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఇప్పుడు రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇమీడియట్గా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ప్రధానంగా ఇటు ఎలక్షన్ని 5 దశలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇందులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ఫేజుల్లో, పంచాయతీ ఎలక్షన్స్ 3 ఫేజుల్లో చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ని ఒకవైపు ప్రకటించింది. మొత్తానికి రాష్ట్ర హైకోర్టులో ఈ మొత్తం ప్రక్రియ అంతా రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర హైకోర్టులో ఒకవైపు దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుండగానే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దీన్ని నోటిఫికేషన్ ఇచ్చింది. మొన్న శనివారం రోజు రాష్ట్ర హైకోర్టులో దీనికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు వేసినటువంటి పిటిషన్లపైన విచారించినటువంటి జస్టిస్ అభినందన్ కుమార్ షావాలి, అదేవిధంగా ఇటు జస్టిస్ విజయసేనారెడ్డి ఇద్దరు కూడా దీని మీద విచారించారు. ప్రభుత్వం నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇటు పిటిషన్ తరఫున మయూర్ రెడ్డితో పాటు పలువురు అడ్వకేట్లంతా కూడా వారి వాదనలు వినిపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన పదే హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఒకవైపు మీరు గతంలో తీసుకొచ్చినటువంటి హైకోర్టు రాష్ట్ర అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే జీవో నెంబర్ 9ను ఏ విధంగా ఇచ్చి మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసింది. ఒకవైపు దీనికి సంబంధించి ఒకవేళ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సంబంధించి కౌన్సిల్ కూడా మొన్న ఒకవైపు హైకోర్టులో తన వాదనలు వినిపించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎలక్షన్స్కి సన్నద్ధతగా ఉంది, ప్రభుత్వం నుంచి కన్సెంట్ రాగానే ప్రభుత్వం నుంచి మాకు అనుమతి రాగానే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొన్న హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ తరఫున వాదించిన కౌన్సిల్ కూడా వారి వాదనలు తెలియజేశారు. ఒకవైపు అన్నట్టుగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ పైన హైకోర్టు ముందు అలర్ట్ చేసింది. మాకు వచ్చినటువంటి ఈ పిటిషన్ ఆధారంగా తదుపరి వచ్చే నోటిఫికేషన్ మీద కూడా మాకు విచారించే అవకాశం ఉంటుంది, దాని విచారణ గర్వంగా ఉంటుందని చెప్పేసి కూడా ముందుగా అలర్ట్ చేసింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టులో అది నిలుస్తుందా లేదా, కొన్ని నిలవకపోతే ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ సిస్టమ్ అంతా కూడా ఏదైతే స్థానాలు ఉన్నాయో అన్ని రకాల స్థానాలన్నీ కూడా మళ్ళీ అవి ఒకవైపు డిస్టర్బ్ అవుతాయి. గతంలో మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఇదే విధంగా ముందుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ ఎలక్షన్స్ని రద్దు చేసింది. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల పదవులన్నీ కూడా ఊడిపోయాయి. ఇప్పుడు దీంతోనే తెలంగాణలో పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. స్పష్టమైనటువంటి ప్రభుత్వ నిర్ణయం ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నేరుగా హైకోర్టు కనుక దాన్ని మళ్ళీ కొట్టేస్తే పరిస్థితి మొదటికి వస్తుంది. బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తారు, అందులో ఈ 50% మహిళలకు అన్ని రకాల స్థానాల్లో డ్రా తీసి వారికి కేటాయించారు. ఎస్సీ ఎస్టీలకు వారికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ యథావిధిగా దాన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక మళ్ళీ హైకోర్టు ఈ నోటిఫికేషన్ మీద కావచ్చు, ఎలక్షన్ మీద ఏదైనా ఒకవైపు కొర్రీలు పెట్టినా, మొట్టికాయలు వేసినా, ఒకవైపు దాన్ని నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం విషయం మీద స్టే ఇచ్చిన పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు చాలామంది ఎలక్షన్స్కు పోటీ పడాలనుకునేటువంటి ఆశావాహుల్లో కొంత భయాందోళన అయితే రేకెత్తించే పరిస్థితిగా ఉంది. రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, మిగతా నాయకులంతా కూడా బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడంలో భాగంగా మేము అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాము, వారికి న్యాయం చేయాలనుకుంటున్నామని చెప్పేసి తమ వాదనను బలంగా చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఏదో చోట చాలా చోట్ల కూడా అందరికీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే అనేక స్థానాలకు సంబంధించి ఒకవైపు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి 2 ఫేజుల్లో నిర్వహించాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి 3 ఫేజులు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇందులో 8వ తేదీన హైకోర్టులో ఇది మళ్ళీ విచారణ రానుంది. 9వ తేదీ నుంచే మళ్ళీ నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు దాన్ని ప్రారంభం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అందరిలో కొంత ఆందోళన అయితే ఉంది. ఈ ఆందోళన నేపథ్యంలో కోర్టులో జరిగే విచారణ, కోర్టు ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఇది తదుపరిగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆశ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. మనం చూసిన 8వ తేదీన కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ మళ్ళీ వాయిదా వేస్తే కనుక ఒక క్లారిటీ రాదు. ఇప్పటికే కోర్టు చెప్పినప్పటికీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయడం సర్కార్ అంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ గెలుపు గుర్రాలని మనం బరిలో దించాలనుకున్నా వారికి కూడా ఒక పాయింట్ ఆఫ్ డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఏ విధంగా ఉంటుంది రిజర్వేషన్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో. మనతో మాట్లాడడానికి అనలిస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. శేషు గారు, అదేవిధంగా నర్రా విజయ్ గారు కూడా. అంతకంటే ముందు మా ప్రతినిధి వెంకటేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, మనం చూస్తున్నాం. ఏంటి జిల్లాలో పరిస్థితి ఏంటి, బలాబలాలేంటి, అసలు మెయిన్గా అభ్యర్థి సీట్లు వస్తాయి లేదంటే మాకు సంబంధించి మా పార్టీ సంబంధించి మేము ఉంటామని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి రిజర్వేషన్ సంబంధించి? ఆశ, ప్రస్తుతం అయితే ఎన్నికలకు నగారం మోగిందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సన్నది కూడా మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మొత్తము 78 స్థానాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులు, 630 స్థానాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచ్లుగా 1640 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉంటారు. మొత్తంగా చూసుకుంటే కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడా 22 లక్షల పైచిలకే ఉంటారు. దీనిలో 50% పైగా మహిళా ఓటర్లు ఉంటారు. దాంతో చాలా ప్రాంతాలు అంటే మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట ఈ 4 జిల్లాల్లో కూడా మొత్తం బీసీ మహిళలకు రిజర్వేషన్ అయింది. గద్వాల ఒకటి ఎస్సీకి రిజర్వేషన్ అయింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ గత సంవత్సరం నుంచి రాజకీయ ఆశావాహులు కానీ, పోటీ చేసే ఆశావాహులు కానీ, నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ గత ఏడాది నుంచి తమ ప్లాన్లు వేసుకుంటున్నారు. భవిష్యత్తులో తమ ప్రాంతంలో తమకు ఎలాంటి రిజర్వేషన్ వస్తుందా, రిజర్వేషన్ సంబంధించి ఎలా పోటీ చేయాలి అనే ఇప్పటికే ఎన్నికల సమరానికి అయితే వాళ్ళు సిద్ధమైన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4 జడ్పీ చైర్మన్ కు సంబంధించి బీసీకి రిజర్వేషన్ కావడంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా నెలలుగా అభ్యర్థులు వాళ్ళ మా ఎమ్మెల్యేలతో, మంత్రులతో టచ్ లో ఉంటున్నారు. తమ ప్రాంతానికి తమకు సీటు కేటాయించాలని ఇలా చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ రిజర్వేషన్ రావడంతో వాళ్ళైతే కంగుతిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఖచ్చితంగా సీఎం ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అత్యధిక స్థానాలను ఈ జిల్లా నుంచే గెలుచుకోవాలనే ప్రయత్నాలు అయితే ఇప్పటికే అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు సమీక్షా సమావేశంలో అంటే మంత్రులు కూడా ఈ ఎన్నికలు ఈ షెడ్యూల్ వచ్చిన తదుపరి నిమిషం నుంచే గ్రామీణ ప్రాంతాలలో ఆ ప్రజలను అలర్ట్ చేయాలి, మనం చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలని వారికి తీసుకెళ్లాలి, వారిని నుంచి ఓట్లను రాబట్టాలనే ప్రయత్నాలు అయితే ఇప్పటి నుంచే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ ఎన్నికల నేపథ్యంలో సీఎంతో పాటు జిల్లా మంత్రులు, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా స్థానిక సమస్యలపై ప్రజలను వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాము, అభివృద్ధి చేస్తామని ఎన్ని చెప్తున్నా కూడా ప్రతిపక్షము మేజర్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ కూడా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 15 రోజుల క్రితం కూడా గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారిన నేపథ్యంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభకు కూడా ఎమ్మెల్యే లేకున్నా సరే కానీ బీజేపీ శ్రేణులు అయితే వేలాదిగా తరలి వచ్చారు. దాంతో పాటు అచ్చంపేటలో కూడా సభ నిర్వహించారు. ఈ అచ్చంపేట కూడా వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఉమ్మడి పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సార్ రైట్ వెంకటేష్, చూద్దాం ఎవరి బలబలాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో మేము బలంగా ఉన్నాం కానీ ప్రజలు తీర్పు వచ్చింది అది కదా అసలు విషయం తెలిసేది. ఎస్, మనతో పాటు శేషు గారు, అదేవిధంగా విజయ్ గారు కూడా ఉన్నారు. మొదటగా శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి శేషు గారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉండబోతోంది. కాకపోతే ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశమే ఒక ప్రశ్నగా ఉంది. హైకోర్టు ఏదైతే లేవనెత్తిన ప్రశ్నకు గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏమై ఉండొచ్చు. ఒకవేళ ఎలక్షన్స్ కూడా మీరు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ఎలక్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఒకవేళ 8న ఈ రిజర్వేషన్ సంబంధించి విచారణ సంబంధించి ఎటువంటి క్లారిటీ రాకపోతే వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైనంత మాత్రాన ఎలక్షన్ ప్రక్రియ పూర్తయినట్టు కాదు కదా. ఎలక్షన్ ప్రక్రియ పూర్తి కావటానికి నవంబర్ 11 పడుతుంది. అంటే నవంబర్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల చేసే నాటికి దరిదాపు ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి ప్రక్రియనే కదా. కాబట్టి అది పూర్తయినట్టు కాదనే విషయాన్ని గమనించాలి. అయితే ఇప్పుడు ఇక్కడ అసలు సమస్య ఏంటి అని అంటే, ప్రభుత్వము ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను నిర్వహించగలుగుతుందా లేదా అనేటటువంటి సమస్య. ఎందుకు సమస్య అంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము చాలా ప్రధానమైనటువంటి అంశము. బీసీలకు
42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి అంశం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పార్లమెంట్ దగ్గర లేదు, గవర్నర్ దగ్గర లేదు, తర్వాత ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. కోర్టు కూడా ఏం చెప్పింది, ఈ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 42% రిజర్వేషన్ కల్పించేటటువంటి దానిపైన తెలంగాణ హైకోర్టు చెప్పింది ఏంటి అంటే, మేము అక్టోబర్ 8 నాడు దీనిపైన విచారణ చేస్తాము అని చెప్పింది. బట్ ఆ లోపల ప్రభుత్వము ఎందుకు ఈ షెడ్యూల్ విడుదల చేసింది, నోటిఫికేషన్ విడుదల చేసింది అనేది చాలా మందికి డౌట్ ఉంది. బట్ దాంట్లో ఒక అంశం, 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒక అంశం ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ లోపుగా ఎన్నికలు జరుపుతామని హైకోర్టుకి తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది గతంలో. జూన్ 25వ తారీఖు నాడు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు 3 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి అని అంటే సెప్టెంబర్ 30 లోపు నిర్వహిస్తామన్నారు. బట్ ఆ హామీ మేరకు ఈ నోటిఫికేషన్, ఈ షెడ్యూల్ ఇచ్చారా, లేకపోతే ఎన్నికలకు ముందుకే వెళ్లాలనేటటువంటి ధీమాతోటి లేకపోతే ధైర్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ షెడ్యూల్ విడుదల చేసిందా అనేది ఈ 2 అంశాల చుట్టే తిరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలేమో 3 ఫేజెస్ లో జరుగుతాయని ఇచ్చారు. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలేమో 2 ఫేజెస్ లో జరుగుతాయని ఇచ్చారు. బట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడు ప్రారంభమవుతుంది, మీకు నామినేషన్లు స్వీకరించేటటువంటి ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 9 అంటే అక్టోబర్ 8న తెలంగాణ హైకోర్టులో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ జరుగుతుంది. బహుశా ఆ రోజే హైకోర్టు తీర్పిస్తే సమస్యకి కొంత పరిష్కారం దొరుకుతుంది. తీర్పు మాత్రమే కాదు, తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వాలా. మీరు ఒకవేళ మీరు 42% రిజర్వేషన్ ని ఆమోదిస్తే సమస్య లేదు. బట్ ఆమోదించకపోతే మీరు గతంలో ఏ రిజర్వేషన్ అయితే ఫాలో చేశారో ఆ రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టాలంటే మొత్తం ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్, ఇప్పుడు ఇచ్చినటువంటి వ్యవస్థ షెడ్యూల్ అలానే ఉంటుంది. రిజర్వేషన్ ప్రక్రియ మారుతుంది. షెడ్యూల్ అలానే కొనసాగించుకోవచ్చు, దాంట్లో పెద్ద తప్పేముండదు. కానీ ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఉదాహరణకు మనకి 31 జెడ్పీ స్థానాలు ఉన్నాయి, జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి. పాత లెక్క ప్రకారం అయితే బీసీలకు 7 రిజర్వ్ అవుతాయి. ఇప్పుడు కొత్త లెక్క ప్రకారం అయితే 13 రిజర్వ్ అవుతాయి. ఇప్పుడు హైకోర్టు చేతుల్లో ఉన్నటువంటి తీర్పు ప్రకారం హైకోర్టు గనక పాత రిజర్వేషన్ అంటే మళ్ళీ 7కు పరిమితం చేయాలా, లేకపోతే 42% రిజర్వేషన్ ఒకవేళ ఆమోదిస్తే 13 తోటి రిజర్వేషన్లు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిక్కుముడులు అన్ని ఉన్నాయి కాబట్టి బహుశా ప్రభుత్వం, నేను అనుకుంటున్నాను, అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించే జెడ్పీటీసీ, ఎంపీటీసీకి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ అట్ మీకు ఇంకా ఏంటి అని అంటే కోర్టు ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు తీర్పిస్తే గనుక తీర్పు ఇవ్వకుండా వాయిదా వేసి విచారణ చేసి అది దానికి కూడా చెప్తారు. ఒకవేళ వాయిదా వేస్తే మీకు ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అంటే నవంబర్ 23న, నవంబర్ 31న జరుగుతాయి. బట్ అప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు మీరు నామినేషన్లు స్వీకరించినా రద్దు అవుతాయి, తర్వాత ఎన్నికలు రద్దయినా అవుతాయి. ఫలితాలు ప్రకటించిన తర్వాత వేరే విధంగా ఉంటుంది. బట్ అంత దూరం మనం వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు నవంబర్ 23, నవంబర్ 31న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి 2 ఫేజ్లో. అప్పుడు ఆ లోపలనైనా ఒకవేళ కోర్టు నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు రద్దు అయిపోతాయి కదా. ఎన్నికలు 11కి మనకి క్లోజ్ షెడ్యూల్. అదే విధంగా మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. ఎన్నిక ఎప్పుడు అవుతుంది? ఎన్నిక అక్టోబర్ 31న అవుతుంది, నవంబర్ 4న అవుతుంది, నవంబర్ 8న అవుతుంది. చాలా టైం ఉంది. మీరు 8 నాడే నిర్ణయం రాకపోయినా బట్ కోర్టు నిర్ణయం తీసుకొని ఎన్నికలు ఆపడానికి చాలా టైం ఉంది. ఎప్పటిదాకా ఉన్నది? అక్టోబర్ 23 దాకా మాకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాదు. కాబట్టి అప్పటి వరకు నిర్ణయం తీసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి బట్ మీకు అక్టోబర్ 8న తీర్పు రాకపోయినా ఇంకా సమయం ఉంటుంది దాన్ని రద్దు చేయడానికి, లేకపోతే షెడ్యూల్ మార్చడానికి. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ షెడ్యూల్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. బట్ చిక్కుముడులు అయితే ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే ఎన్నికలు జరుగుతాయా అనేది గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ షెడ్యూల్ ఏమీ మారదు. ఈ షెడ్యూల్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మారుతుంది. బట్ కోర్టు నిర్ణయం ఇప్పుడు కోర్టు చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం చేతుల్లో కూడా ఏమి లేదు. ప్రభుత్వం చేతుల్లో ఏముంది? బిల్లు ఉంది, పెట్టారు, ఆమోదంలోకి రాలేదు. సవరణ చేశారు, అది ఆమోదంలోకి రాలేదు. ఇప్పుడు జీవో ఇచ్చారు, జీవో కోర్టు పరిధిలోకి పోయింది. అంటే ఇప్పుడు ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు?
కోర్టు నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం కూడా కాదు. ఇక్కడ ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్ ఇవ్వగలుగుతుంది, షెడ్యూల్ ఇవ్వగలుగుతుంది, కానీ బట్ కోర్టు తుది తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ లోపలనే ఖచ్చితంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటది. అది అక్టోబర్ 8 అక్టోబర్ 23 లోప. అక్టోబర్ 23 కదా మొట్టమొదటి ఎన్నిక జరిగేది జెడ్పీటీసీ ఎంపీటీసీకి. కాబట్టి ఆ లోపల ఖచ్చితంగా నిర్ణయం వెలువడుతుంది. ఆ నిర్ణయం అనుకూలంగా ఉంటే ఏ ఇబ్బంది లేదు, బట్ ప్రతికూలంగా ఉంటే మాత్రం ప్రభుత్వానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అటు రాజకీయంగా ఇబ్బంది జరుగుతుంది, ఇటు రిజర్వేషన్ల పరంగా ఇబ్బంది జరుగుతుంది, ఎన్నికల ప్రక్రియ పరంగా కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నప్పుడు వెంటనే గవర్నమెంట్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది అనేదే ప్రశ్న. ఒకవేళ 8 తర్వాత సెప్టెంబర్ 30వ తేదీ చేస్తామని చెప్పినప్పటికీ కోర్టు ఏదైతే చెప్పింది కదా ఎలక్షన్స్ కూడా మేము వాయిదా వేసే అవకాశం ఉంటుంది అని. అదే ప్రభుత్వము ఒక మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు అనంటే, ఇప్పటికే ప్రభుత్వము రిజర్వేషన్లు తేలేకపోయింది, 42% రిజర్వేషన్లు సాధించలేకపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, బీసీ వర్గాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక మొండి ధైర్యంతో ముందుకు వెళ్తే, అగో మేము ఇంత ప్రయత్నం చేశాము, ఇంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాము, కానీ కోర్టులు అడ్డుపడ్డాయి, కోర్టు మాకు రిజర్వేషన్ ఆ ప్రకారం పెట్టుకునే ప్రయత్నానికి అడ్డుపడ్డది, మేమైతే మా పూర్తి ప్రయత్నాలు చేశాము, కాబట్టి ఇది లీగల్ సమస్యగా మారిపోయి ఇది ఇక్కడ ఈ సమస్య వచ్చింది, కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేకపోతున్నామని ప్రభుత్వం తప్పించుకోవటానికి, లేకపోతే ప్రభుత్వం ఈ సమస్య నుండి బయటపడటానికి ఓ తాత్కాలికమైనటువంటి అంశంగా దీన్ని ఎంచుకున్నదని నేను భావిస్తున్నాను. ఓకే, ఎస్ విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు, మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఇంత హడావిడిగా? ఆ కోర్టులో ఇష్యూ ఉంది, 8వ తేదీన విచారణ జరగబోతోంది, తీర్పు వస్తే ఓకే, ఎందుకంటే అభ్యర్థులు కూడా ఒక క్లారిటీ వస్తుంది, రిజర్వేషన్స్ ఎవరెవరికి ఏ జిల్లాలో ఏ విధంగా ఉందనేది ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ కాకపోతే పాత రిజర్వేషన్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఇంతకుముందు శేషు గారు చెప్పిన విధంగా మొత్తం ఫిగరే మారిపోతుంది, షెడ్యూల్ మారకపోయినా ఫిగర్ మారిపోతుంది రిజర్వేషన్ సంబంధించి. ఎందుకు ఇంత హడావిడిగా డెసిషన్ తీసుకుంది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇస్తే తప్పకుండా అదే విధానం కోర్టు అవలంబిస్తుందని చెప్పి అనుకుందా, లేకపోతే ఏంటి దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? మోసం అండి, అతిక తెలివి, మోసం, ప్రజలను ఉల్లు బనాయించడం అంటే ఇదే. ఇది ఒక ప్రభుత్వమే, ఒక ప్రైవేట్ వ్యక్తి సైబర్ క్రైమ్ చేసి మోసం చేసి డబ్బులు ఎత్తుకపోవడం కంటే ఒక ప్రభుత్వము ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి అనేది ఇది బెస్ట్ ఒక కేస్ స్టడీ లాగా భవిష్యత్తులో తీసుకోవచ్చు ఎవరైనా. ఎందుకంటే ఏ రకంగా చూసినా నీకు చట్టము, రాజ్యాంగము ఇదంతా ప్రభుత్వం ముందుంది తెలుసు. 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది సాధ్యం కాదు అనే విషయం తెలుసు. తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా చట్టం చేశారు. చట్టం చేస్తే గవర్నర్ దగ్గర ఆగిపోయింది. గవర్నర్ దగ్గర ఆగిపోతే ఉత్తుత్త జీవో ఇచ్చారు. జీవో ఎందుకు ఈ జీవో ఇచ్చిన నెంబర్ 9 జీవో, దీనికంటే ముందు ఇలా 42% జీవో ఇచ్చారు. సేమ్ జీవో హైకోర్టు గత ప్రభుత్వము 395-96 జీవో ఇచ్చింది. ఆ జీవోను కొట్టేసింది గత ప్రభుత్వం. 34% బీసీ రిజర్వేషన్ ఇస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఇప్పుడున్న హైకోర్టే కొట్టేసింది. సేమ్ జీవోని నెంబర్ మార్చి 42% అని పెడితే కోర్టు ఎట్లా ఒప్పుకుంటది? అది తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలిసి అన్ని తెలుసు. మోసానికి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఇది. ప్రజలని తప్పుదోవ పట్టించడం, మోసం చేయడం, ఏ రకంగానైనా నేను చేయగలుగుతాను అని చూపించడం కోసం చేసినటువంటిదే ప్రభుత్వం. చేయొచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే మోసాలు ఏమైనా చేయొచ్చు. అదొక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసేటువంటి ప్రక్రియ కాదు. ఒక సాధారణ ప్రైవేట్ వ్యక్తులు మోసాలు చేసినటువంటి వ్యక్తుల సంస్థ లాగానే చూసుకోవాల్సినటువంటి ఉంటది. చిట్ ఫండ్స్ కంపెనీలు చేస్తున్నటువంటి సెప్టెంబర్ 30 లోపు మేము ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి గతంలో చెప్పిన మాట వాస్తవమే కదా. దాని ప్రకారం ముందుకెళ్ళామని చెప్పి ఇంతకుముందు మనం ఆయన ఏదైతే అర్థంగా దయాకత్త మాట్లాడినప్పుడు మనతో చెప్పినటువంటి మాట, మేము సెప్టెంబర్ 30th నిర్వహిస్తామన్నాము, దాని ప్రకారం మేము ముందుకెళ్ళాము. సెప్టెంబర్ 30th వరకు నిర్వహించండి అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మేము నిర్వహిస్తామని చెప్పలేదు. సెప్టెంబర్ 30th వరకు నిర్వహిస్తామంటే గవర్నమెంట్ ఏం చేయాలి? నువ్వు ముందే ఒక సెప్టెంబర్ 1st వీక్ లో లేకపోతే ఆగస్టులో చూసుకోవాలి. ఇవాళ 29, రేపు 30, లాస్ట్ రోజు పెడుతున్నట్టు ఇది ఇంకా పరాశకం చేసినట్టు. ఇది అంతా ఏంటంటే ఉత్తగా నవ్వులాటగా చేసినటువంటిది, మోసం చేసే ఉద్దేశంతో చేసినటువంటిది. లాస్ట్ రోజు నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు కానీ ఏ పార్టీ 42% రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా గానీ వద్దు అని గానీ కామెంట్ చేయట్లేదు. మేము అందరికీ ఆమోదయోగంగానే ముందుకెళ్తున్నాం అంటున్నారు పొన్నం ప్రభాకర్. సారీ, అవును, అన్ని పార్టీలు వ్యతిరేకం కాదు, కానీ చేయాల్సింది ఎక్కడ? రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చాలి. చేర్స్తేనే వర్కౌట్ అవుతుంది. రాష్ట్రాలకు ఉన్నటువంటిది ఏంటంటే
రాజ్యాంగంలో 243D 243T ప్రకారం చెప్పినటువంటిది ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా రిజర్వేషన్స్ ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని సూత్రాలు అవలంబించాలి. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. డెడికేషన్ కమిషన్ ద్వారానే మీరేమంటారు? ఇది షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంటుందంటారా ఫైనల్ గా, లేదంటే ఏదైనా వాయిదా పడే అవకాశం ఉందనుకోవచ్చా? కోర్టు చెప్పింది కదా ఎలక్షన్స్ వాయిదా వేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది, ఆ అవకాశం కూడా ఉంటుందని. సో అట్లా ఏమైనా వాయిదా పడుతుందంటారా, లేదంటే ఇదే షెడ్యూల్లో మళ్ళీ ఏమైనా మార్పులు రిజర్వేషన్ సంబంధించి వీళ్ళు 42 అంటున్నారు కాబట్టి గతంలో చెప్పిన విధంగా 8కి రిజర్వేషన్ బీసీలకు పరిమితం అయితే అట్లాగా ఏదైనా మార్పులు జరగచ్చు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం? ఎలక్షన్ అనేది జరగదు. జీవో 8వ తారీఖే దానికి సంబంధించినది కొట్టేస్తారు. 100% అది జరుగుతుంది. ప్లస్ అంటే రీషెడ్యూల్ వస్తుందంటున్నారా? రీషెడ్యూల్ ఇప్పుడు రీషెడ్యూల్ కావాలంటే మళ్ళీ రిజర్వేషన్స్ మార్చాలి. రిజర్వేషన్స్ మార్చి ఈ షెడ్యూల్ తో రాదు. ఒకవేళ నిజంగా ఎలక్షన్ నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్స్ ప్రకారం నిర్వహించాలనుకున్నా అది ఇప్పట్లో సాధ్యం కాదు. మళ్ళీ ఫిబ్రవరికి మార్చికి వెళ్ళిపోతుంది. అది సాధ్యమయ్యే విషయమే కాదు. మళ్ళీ ఆ రిజర్వేషన్స్ అన్ని ఎట్లా చేయాలి ఏంది, మళ్ళీ చట్టం ఏమైనా మార్చాల్సి వస్తుందా, కొత్త చట్టం వేయాల్సి వస్తుందా, ఇవన్నీ ఆ సిస్టమ్ కూడా చేసి పెట్టుకున్నారు. మనకి చెప్పరు. 23% కూడా వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు ఎట్లా వచ్చినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా, ఒకవేళ అట్లా చేయాలనుకున్నా ఇంటర్నల్ గా చేసి పెట్టుకుని ఉంటది. కానీ మళ్ళా ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటది. మళ్ళీ రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలి. నోటిఫికేషన్ డేట్ నాటికి మనకు క్లారిటీ వస్తుంది కదా. నోటిఫికేషన్ కి తీర్పు వచ్చింది, అది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిజర్వేషన్స్ ప్రకారం ముందుకు వెళ్తారంటున్నారు శేషు గారు, అంతే కదా సార్? ఈ షెడ్యూల్ లో కూడా నిన్న వాదనలు చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇవ్వద్దు అని చెప్పింది. అవును, వీళ్ళు ఏమంటారు, కోర్టు మీద మేము నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చినామని చెప్పుకుంటారు. అంటే ఎంత నేరో థింకింగ్ చేస్తుంది గవర్నమెంట్. సో మీ ప్రకారం అయితే ఈ షెడ్యూల్ కి ఎలక్షన్ జరిగే ఛాన్స్ లేదు, క్యాన్సిల్ అవుతుంది అంటారు? జరగవండి. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారం లేదు, చట్ట బేస్ లేదు. జీవో ఇవ్వడానికి మనకు క్లారిటీ వస్తుందిగా, తీర్పు ఉందిగా. ఒకవేళ అనుకూలంగా వస్తే గనక ఇదే షెడ్యూల్ కి ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుందిగా. జరిగే ముచ్చటే నేను 100% చెప్తున్నా, జరిగే ముచ్చటే ఉండదు. మళ్ళీ కూర్చొని మాట్లాడదాం. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే గనక విజయ్ గారు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఎలక్షన్స్ ఇదే షెడ్యూల్ జరుగుతున్నాయి అనేది, కాకపోతే ఏంటనేది ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, విజయ్ గారు. ఇది మొత్తంగా రిజర్వేషన్ సంబంధించి కోర్టులో ఇంకా విషయం నడుస్తుంది కాబట్టి ఆఫ్టర్ అక్టోబర్ 8న కోర్టు విచారణ తర్వాత ఆ రోజు తీర్పిస్తే గనక అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా ఆ రిజర్వేషన్స్ ప్రకారం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాయిదా వేస్తే గనక ఎందుకు ఇంత హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిందనే ఒక విధానం, ఒక విమర్శ, ఒక డౌట్ అయితే రేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఆఫ్టర్ 8 ఎటువంటి తీర్పు ఇస్తుందో కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.